రోడ్ల మీద తిరిగే మిమ్మల్ని కనకపు సింహాసనం లాంటి మేయర్ స్థానంలో కూర్చోబెట్టింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. జయవర్ధన్ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే వ్యక్తి. ఎక్కడో పొదలకూరుకు చెందిన జయవర్ధన్ కు నన్ను ఒక బిడ్డలాగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావించారు. మమ్మల్ని రాజకీయంగా ఎంతో అభివృద్ధి చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఇద్దరికి టికెట్లు ఇచ్చి గెలిపించారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కానివ్వకుండా ఎంతో మందిని బతిమాలుకొని ఏకగ్రీవంగా పొట్లూరి శ్రవంతిని గెలిపించి అత్యున్నత మేయర్ పదవిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అప్పగించారు. మేయర్ వంటి అత్యున్నత పదవిని అప్పగిస్తే తల్లిపాలు తాగి రొమ్మునే గుద్దిన చరిత్ర మేయర్ దంపతులది. కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేకుంటే మేయరు, ఆయన భర్త రోడ్ల మీద తిరిగేవాళ్లు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెట్టిన రాజకీయ భిక్షతో గత 4 సంవత్సరాలుగా మేయర్ పదవిని అనుభవిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టగానే జయవర్ధన్ మేయర్ గావు కేకలు పెడుతున్నారు. తిరిగి వైసీపీలో చేరేందుకు మేయర్, ఆమె భర్త మా ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయ మనుగడ, సింపతి కోసం జయవర్ధన్ ఆరోపణలు చేస్తున్నారు. కోటంరెడ్డి దయ వల్లే శ్రవంతి మేయర్ అయ్యారు. జయవర్ధన్ కు హోదా వచ్చింది. టీడీపీలోకి వస్తామని బతిమిలాడితే చేరుకోకపోవడం వల్ల విమర్శలు చేస్తున్నారు. కన్న తల్లిని కూడా పచ్చిబూతులు మాట్లాడిన చరిత్ర జయవర్ధన్ది. కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరో 15 రోజుల్లో, 20 రోజుల్లో, మహా అయితే 25 రోజుల్లో నువ్వు మేయర్గా తొలిగిపోవాల్సిందే. ఎందుకంటే 4/3 మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా నేను వద్దనుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడావు. శ్రీధర్ రెడ్డి గారి గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నీ భార్య నగర మేయర్ గారు గత 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు పెడితే చీపో 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 అని నిన్ను నీ భార్యని తరిమి కొట్టే ఏమి చెయ్యాలో దిక్కుచోతని స్థితిలో ఏం చేస్తే నన్ను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి చేర్చుకుంటారు, నేను ఏ డ్రామా చేస్తే నన్ను వైసీపీ హక్కును చేర్చుకుంటుందని చెప్పి వైసీపీని ఆనందపరచాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆనందపరచాలని చెప్పి ఈరోజు నువ్వు విలేకరుల సమావేశం పెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎవరు తిట్లా హక్కును చేర్చుకునే అలవాటు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉచ్చ నీచాలు మరిచి ఎవరు తిడితే వారికి పట్టం కట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నిన్ను చీపో చీపో అని కొడితే నువ్వు ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఈ 4 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఇంకా అంతా అయిపోయింది, నీ పని అయిపోయింది మిస్టర్ జయవర్ధన్, నీ పని అయిపోయిందిరా నాయనా. అందుకని ఈరోజు 4 సంవత్సరాలు మేయర్ గా అధికారాన్ని అనుభవించావు, చేయాల్సినటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలు చేసావు. ఈరోజు పదవి పోతుందని చెప్పి ఏదో ఒక సింపతి గెయిన్ చేయాలా, ఏదో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద మాట్లాడాలని. మిస్టర్ జయవర్ధన్, నేను చెప్తా ఉన్నా, అసలు నువ్వెవరు, నేనెవరు, నీ దేవురు నా దేవురు, మనం ఎక్కడ కార్పొరేటర్లు అయ్యాం, మనం ఎక్కడ మేయర్లు అయ్యాం? నువ్వు నేను ఎక్కడో పొదలకూరు, నాది నల్లబాలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనల్ని బిడ్డల్లాగా హక్కును చేర్చుకున్నాడు. నిన్ను నన్ను అవకాశం వస్తే కార్పొరేటర్ గా నాకు నీకు టికెట్లు ఇచ్చాడు. నేనన్నా నా 19వ డివిజన్ లో ప్రతి ఇంటికి 1కి 20 సార్లు తిరిగి ప్రజల కాళ్ళకి దండాలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల పుణ్యాన నేను కార్పొరేటర్ గా నా శ్రీమతి కార్పొరేటర్ గెలిచింది. నీకు ఆ పని కూడా శ్రీధర్ అన్న నీకు చేసిన, నువ్వు ఇందాక అంటా ఉన్నావు దేవుడు లేడు, కోటంరెడ్డి దుర్మార్గుడు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నీచుడు అని మాట్లాడుతా ఉన్నావు. ఎస్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడే. ఎందుకంటే నీలాంటి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఒక నీచుడికి, నీ భార్యకి మేయర్ గా నిన్ను మేయర్ చేసినందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నీచుడు.
నిన్ను నన్ను హక్కున చేర్చుకుని నువ్వు ఇనానమస్ చేసి ఎందరో కాళ్ళు పట్టుకొని నిన్ను ఇనానమస్ చేసినటువంటి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఒక నీచుడు. ఎస్, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నీకు ₹1 ఖర్చు కాకుండా ఇదే నువ్వు చెప్తా ఉన్నావు కులం పేరు ఎస్టీ నాయకులని. ఈ రోజు ఎవరైతే ఎస్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు కోట్ల రూపాయలు బ్యాగులు పెట్టుకుని ఎస్టీ నేను కూడా నీకు 5 కోట్లు ఇస్తాం 10 కోట్లు ఇస్తాం అని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి బ్యాగులు తెస్తే నువ్వు నేనే కదా మన ముందర కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకు డబ్బు కాదు, వాడు జయవర్ధన్ గానీ మదన్ గానీ నా సొంత బిడ్డల్లాగా నా కోసం పనిచేశారు, వాళ్ళకి మేయర్ టికెట్ ఇస్తాను, వాళ్ళనే మేయర్ చేస్తానని చెప్పాడు. మర్చిపోబాకు జయవర్ధన్. నువ్వు అంటావు నా మాటకి దేవుడు ఉంటే శ్రీధర్ రెడ్డికి శిక్ష. దేవుడు ఉన్నాడు. నేను నమ్మే నా మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వు 2 సార్లు జైలుకి వెళ్ళావు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నేను జైలుకి పంపించలా. ఒకసారి నెల్లూరు నగర కార్పొరేషన్ రావాల్సినటువంటి కోట్ల రూపాయల నిధులు ఇది కూడా చెప్తా ఉన్నా. మేము కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో పయనం చేసిన తర్వాత మేరీ గారి భర్తకు కానీ మేరీ గారికి కానీ 4-5 నాలుగులు ఉన్నట్టున్నాయి.